ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు కరెక్ట్ కాదని భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజల్లో కొన్ని పార్టీల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. అనుమానాలనే నివృత్తి కావాలంటున్నారు. ఒక ముఖ్యమంత్రిగా భద్రత లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటున్నారు. సతీష్ గారికి నమస్కారం. నమస్తే అండి. మీకు భానుప్రకాష్ రెడ్డి గారికి, విజయబాబు గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్, మామూలుగా ఏదైతే మాట్లాడినప్పుడు కొంత వెటకారం, కొంత అనుమానం, కొంత రాజకీయం మూడు కలిపి మాట్లాడారు భానుప్రకాష్ రెడ్డి గారు. ఇదే శైలిలో చంద్రబాబు నాయుడు గాని లేకపోతే మిగతా వాళ్ళు గాని మాట్లాడుతున్న వైనం ఏదైతే ఉందో, ఈ దాడి ఎలా జరిగినా దాడి జరిగిన మాట వాస్తవం. దాడి ఎవరు చేశారనేది నిగ్గు తేల్చడానికి కోసం పోలీసు బృందాలు 6 బృందాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా విచారణ మొదలు పెట్టాయి. 3-4 అనుమానితుల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టు సమాచారం. దాంతో పాటు డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ఏదైతే క్యాట్ బాల్ లాంటి దాంతో కొట్టినట్టు కాకుండా ఎయిర్ గన్ ఏదైతే ఇప్పుడు మనం ఎగ్జిబిషన్స్ లో బెలూన్ ని ఒక 10 రూపాయలు ఇచ్చి కొంత దూరం నుంచి కొడతారో అలాంటి కొంత బిగ్గర్ స్కేల్లో ఎయిర్ గన్ లాంటిది ఉపయోగించి దాంతో ఎయిమ్ చేసినట్టు కనపడుతుందని ప్రాథమికంగా ఏదైతే అనుమానాలు వస్తున్నాయో, అనుమానాలు వస్తున్నాయో ముఖ్యంగా ఉన్న డిస్టెన్స్, దాంతో పాటు ఎయిమ్ చేయడం, అంతమందిలో 30 అడుగుల పైన స్టేజ్ లాంటి బస్సు మీద ఉన్న హైట్, ముఖ్యమంత్రి గారి చుట్టూ అంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారిని కరెక్ట్ గా ఏం చేయడం అనేది క్యాట్ బాల్ లాంటి దాంతో కేవలం పిట్టలను కొట్టే వాళ్ళు తప్ప ఎవరు కొట్టలేని పరిస్థితి ఉంటుంది. అది కూడా ఒక కిటికీలో నుంచో అలాంటి దగ్గర నుంచి కొట్టడం మరీ కష్టం. ఖచ్చితంగా కూడా ఉన్న అనుమానాలన్నీ కూడా ఎయిర్ గన్ మీదకి పోతున్నాయి. మరి ఎయిర్ గన్ ని ఏం చేయాలంటే నిష్ఠాతుడై ఉండాలి. ఆ నిష్ఠాతుడిని ఎవరు తీసుకొచ్చారు? ఒకళ్ళు ఎయిర్ గన్ తో నిజంగా ఏం చేశారంటే మామూలుగా రాయితో ప్రయత్నం చేసి రెక్కి నిర్వహించారా? ఇది మొదటి అటెంప్టా లేకపోతే మళ్ళీ ఏదైనా జరిగే ప్రమాదం ఉందా అనేది అన్ని కోణాల్లో పోలీసు బృందాలు విచారణ చేస్తున్నాయి. సార్, ముఖ్యమంత్రికి రక్షణ లేదు, ఇది పోలీసులు వైఫల్యం అంటున్నారు. ఈ దేశంలో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అంగరక్షకులు కాల్చేశారు. దానికి వేరే నేపథ్యం ఉంది. కానీ దాడి చేయాలనుకున్న వాడి దుస్సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ దుస్సంకల్పాన్ని పోలీసులు పసిగట్టలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక మీదట తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటారని నా నమ్మకం. దాంతో పాటు ఈ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో భారీ గజమాలు ఉన్నాయో, నిన్న కూడా నా నంబర్ ఎవరో కనుక్కొని దుబాయ్ నుంచి ఫోన్ చేశారు సార్. ఎవరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్ చేసి ఈ గజమాలలు, క్రేన్లు అనే సంస్కృతిని అర్జెంట్ గా ఆపకపోతే దాని ద్వారా కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి దాన్ని పై అధికారుల వరకు తీసుకుపోమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అక్రాస్ ద కంట్రీ కాకుండా కంట్రీ బయట నుంచి కూడా ఫోన్లు ఏదైతే వస్తున్నాయో, ఆందోళన నేపథ్యం ప్రజలకు ఉపయోగపడే ఒక ముఖ్యమంత్రిని ఎవరైనా హాని తరపెట్టాలనే అంశం ఏదైతే ఇది సూచనప్రాయంగా వచ్చిందో, ప్రమాదం త్రుటిలో తప్పిపోయిన ఈ సంఘటనకి దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఖచ్చితంగా కూడా ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ముఖ్యమంత్రి గారి గురించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక అయితే ఏమి, లేకపోతే ఇచ్చిన అలర్ట్స్ అయితే ఏమి, స్వయంగా అమిత్ షా గారి కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో ఇచ్చిన అలర్ట్ల వల్లనే అనేక దగ్గరలో చెట్లు కొట్టివేయడం జరిగింది. షార్ప్ షూటర్స్ ఏం చేసే అవకాశం ఉందని చెప్పిన దాని వల్లనే అది జరిగింది. గ్రీనరీ అంటే ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టం. కానీ అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉందని మాత్రం చెప్పడం వల్లనే అలా జరిగింది. అంతేకాదు, అమరావతికి పోయేటప్పుడు తెరలు కట్టుకుంటున్నారు, చెట్లు నరికేస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో ఉంది వీళ్ళ బుద్ధి, చాలా వక్ర బుద్ధి సార్. అసలు నాయకుడినే కాజేస్తే పార్టీ నామరూపాలు లేకుండా పోవాలి. ఈ పార్టీకి ఈ నాయకుడు ఉన్నంతకాలం మనం గెలవలేము. ఒకరమయ్యాం, ఇద్దరమయ్యాం, ముగ్గురమయ్యాం. కానీ ఖచ్చితంగా కూడా ప్రజాబాహుళ్యంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లా దాటిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రాకపోవచ్చు అని అనుకున్న వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో, జనం పదింతలుగా పెరిగారు. అది కూడా మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు, విజయబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది, ఈసీకి ఫిర్యాదు చేసింది. మరి మానవతా దృక్పథంతో ఆలోచన చేసేటప్పుడు ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను కూడా మేము మాట్లాడకూడదు అంటే, లేదంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అది మాట్లాడకూడదు అంటే ఎలా అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి? కొంచెం తార్కికంగా ఆలోచిస్తే నిజాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలుసు సార్. ఎందుకంటే మీరు అన్నారు సింగ్ నగర్ లో వైర్లు కాస్త కిందకు ఉంటాయి, 30 అడుగులు పైన ఆ స్టేజ్ ఏదైతే ఉందో దానికి తగిలే అవకాశం ఉండొచ్చు. కాకపోతే సెక్యూరిటీ మెజర్స్ లో అలా తీసి ఉండొచ్చు. అది వెహికల్ పాస్ అయిన తర్వాత వెంటనే కరెంట్ రావచ్చు. ఇలాంటి దగ్గర కొన్ని
పరిమితుల మేరకు ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎద్దేవా చేయడానికి వాడారు. ముఖ్యంగా సార్ అర్ధ గంట కూడా కాలేదు సార్ దాడి జరిగి, అందరూ నివ్వెరపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు అనే ఆపోజిట్ స్టైల్లో స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో, కోడికత్తి 2.0 గులకరాయి అంట, కొత్త వర్షన్ అన్ని ఇచ్చాడు. వెంటనే నేషనల్ మీడియా నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి, స్టాలిన్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారు, మరి మొత్తం అందరూ ఎప్పుడైతే పాజిటివ్ ట్వీట్లు, జాగ్రత్త మీకేం కాకూడదు, దురదృష్టకరం పెట్టడం మొదలు పెట్టారో, అప్పుడు వీళ్ళు లైన్ లోకి వచ్చారు. ఇచ్చిన ట్వీట్లు కూడా నాగబాబు గారు లాంటి వాళ్ళు మార్చారు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా అనుకూలంగా అందరి మీద ఒక ఆలోచన ఉండాలి సార్. ఏ నాయకుడైనా, చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే అది లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా మేము ఓడించడానికి ప్రయత్నిస్తాం కానీ వీళ్ళలాగా నిర్మూలించడానికి ప్రయత్నించాం సార్. ఖచ్చితంగా కూడా మా ఆందోళన అంతా కూడా ఇది డెమోనా, ఇది డెమో చూపించి ఏదైనా సుపారీ మాట్లాడుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే శాంపిల్ చూపించాం, మా నేర్పరితనం చూపించాం, మేము అనుకుంటే ఏం చేయగలమని చెప్పేదానికి ఇది డెమోగా చేశారా, ఇది రెక్కీనా? మీరు ఊహిస్తుంది కరెక్ట్ అయితే ముఖ్యమంత్రి చాలా బిగ్ రిస్క్ లో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు మేమంతా సిద్ధంగా ఈ రోజు కూడా ప్రారంభం కాబోతుంది. తర్వాత త్వరలో ఏప్రిల్ 30 తర్వాత హెలికాప్టర్ ద్వారా కొన్ని ప్రచార సభలు ఆయన పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ రెడీ అవుతుంది. మీరు అన్నట్టుగా అటాక్ చేయాలని ఉద్దేశం ఉంటే ఎంత సెక్యూరిటీ ఉన్నా చేసే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఆ స్టైల్లో ఒక వ్యూహం రచించే స్ట్రాటజీస్ ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. సార్ ఒక్క మాట సార్, అలా కానీ జరగకుండా జరిగితే ముఖ్యంగా అమరావతికి సంబంధించినప్పటి నుంచి చాలా ఆక్రోశంతో ఉన్నారు. సుపారీ గ్యాంగులను పురమాయించారని, మీరు జాగ్రత్తగా ఉండాలని, మీ ప్రాణాలకు పెను ప్రమాదం ఉందని కేంద్రం ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి భద్రతా సిబ్బంది దగ్గర ఉంది. కావాలంటే భానుప్రకాష్ రెడ్డి గారు చెక్ చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడు ఓపెన్ టాప్ లో బయట జనబాహుళ్యంలోకి వస్తాడని ఎదురు చూస్తున్నారు. మాకున్న ఆందోళన ఇది కానీ డెమో అయితే, ముఖ్యమంత్రి గారు మొండి ధైర్యంతో ఉండే మనిషి, గుండె ధైర్యంతో ఉండే మనిషి, ఆయన ఏం లెక్క చేయకుండా ఇలాగే జనాల్లోకి వస్తాడనే మా ఆందోళన, మా భయము. ఇలాంటిది ఏదన్నా జరగకూడదు జరిగితే రాష్ట్రంలో అమరావతి రైతుల మీద నెట్టడం మంచిది కాదు. అమరావతి రైతుల మీద నెట్టడం మంచిది కాదు. సతీష్ అన్న సార్ ఒక్క నిమిషం, అమరావతి రైతుల మీద నెట్టడం మంచిది కాదు. రవిచంద్ర రెడ్డి గారు అమరావతి రైతుల మీద చెప్పండి. రైతులు పండించే వాళ్ళ కానీ చంపించే వాళ్ళ కాదు. రైతులు పండించే వాళ్ళ కానీ చంపించే వాళ్ళ కాదు. భానుగారు వినండి, అమరావతి రైతులను ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్య చేయాల. అమరావతికి సంబంధించిన రియల్ ఎస్టేట్ పూలింగ్ చేసిన ల్యాండ్ పెద్ద గద్దలు, రాబందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షల కోట్లు నష్టపోతున్నాం. మనం ఎంతకైనా తెగబడాలి. ఇతను ఉన్నంత కాలం మనకి లాభం రాదు, ఖచ్చితంగా నష్టపోయామని వేల కోట్ల రూపాయలు ఆశించి లక్షల కోట్లు దండుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఓ సిండికేట్ గా ఏర్పడి, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సిండికేట్, ఆ ఎల్లో సిండికేట్ ఏదైతే ఉందో వాళ్ళ కుట్ర ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచే అలర్ట్ ఉంది సార్. యూ కెన్ చెక్. అంతేకాదు ముఖ్యంగా నేను అంటున్నా, ఇలాంటిది ఏదైనా జరగకూడదు ఇంకొకసారి ప్రజలే ప్రతిపక్ష నాయకులుగా ఉన్న సోకాల్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఉనికి లేకుండా చేస్తారు. వాళ్ళకి మాట్లాడతారు. సతీష్ గారు ఒక్క నిమిషం సార్, ఏదైతే లోకేష్ లాంటి బుర్ర తక్కువ మనిషి ఏదైతే మాట్లాడాడో చేయించుకొని ఉంటారని, అదే బాటలో కొందరు మాట్లాడే వాళ్ళందరికీ మాది ఒకటే సమాధానం. సింపతి కోసం చేయించుకున్నాడని మీరు అనుకుంటే, ప్రతిపక్ష నాయకులు అయిన చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరి ఇంకెవరైనా కానీ కోరికుంటే మీరు కూడా కొట్టించుకోండి. అలాగే రాయి తీసుకుని గురి పెట్టుకుని కొట్టించుకోండి, 2 రాళ్లతో కొట్టించుకోండి. ఈ పిలుపు ఖచ్చితంగా మీకు కూడా వర్తిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాం. కరెక్ట్ గా ఒక్క రోజు ముందు సతీష్ గారు, కరెక్ట్ గా ఒక్క రోజు ముందు చంద్రబాబు నాయుడు చెప్పాడు జనాల్లో, మీరు
రాయించుకొని కొట్టండి, ఏది దొరికితే దాన్ని పట్టుకొని కొట్టండి అని చెప్పి అవునండి, పిలిపిస్తాడు సజ్జల జనాల్లో. రామకృష్ణారెడ్డి ఆ బయట కూడా ఎంత ప్లే చేశారు, బాధ్యతారాహిత్యం. ఆ బయట కూడా ఎంత ప్లే చేశారు. బాధ్యతారాహిత్యం అంటే 75 ఏళ్ల వయసులో ఓకే. ఇతగాడు చెప్పాల్సిన మాట రైట్ 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 ప్రతిపక్ష నాయకుడిగా ఏది పట్టుకుంది అంటే ఓటుతో Right. కొట్టండి అని చెప్పొచ్చు, ఓకే ఓకే ఓటుతో థ్యాంక్ యూ. కొట్టండి అని చెప్పొచ్చు, Okay. రాయించుకొని కొట్టండి అని చెప్పాడు. రైట్ రైట్ థ్యాంక్ యూ.